అంటే ఇప్పుడు పొలిటికల్ విషయానికి వస్తే ఏపీలో తెలంగాణలో రెండిట్లో కొత్త ప్రభుత్వాలు అయితే ఏర్పడ్డాయి. వాస్తవంగా ఇద్దరు కొలీగ్స్ అనే చెప్పుకోవచ్చు. ఒకప్పటి టీడీపీలో కొలీగ్స్ అయ్యని చెప్పుకోవచ్చు. మీ అంచనా ప్రకారం ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు వచ్చిన ఏదైతే కొత్త పార్టీ ఉందో ఎంతవరకు కరెక్ట్ గా న్యాయంగా జరిగిందంటారు, న్యాయబద్ధంగా ఎన్నిక అయిందంటారు పార్టీ? ఇప్పుడు చాలా మంది ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు ఈవీఎంల గురించి? ఓడిపోయిన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు పోయినసారి చంద్రబాబు నాయుడు మాట్లాడాడని వీళ్ళు ఏమన్నారు? ఓడిపోతున్నానని తెలిసి గమనించి మాట్లాడాడు, మేము గెలుస్తున్నామని తెలిసి అని అన్నారు. మరి ఇప్పుడు ఏమంటున్నారు? మీరు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు. మీరు ఆ రోజు చేసిన వీడియోలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. లక్ష్మీ పార్వతి మాట్లాడిన దగ్గర నుంచి, జగన్ మాట్లాడిన దగ్గర నుంచి, సజ్జలు మాట్లాడిన దగ్గర నుంచి, వైసీపీలో నాయకులందరూ మాట్లాడిన వీడియోలన్నీ బయటకు వస్తున్నాయి. అంటే మీకు ఒక న్యాయమా, రెండో వాళ్ళకి ఒక న్యాయమా? ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, ఒకవేళ జరిగినా గానీ ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు. అంటే మీ అంచనాలు అంటే ఈ రిజల్ట్ కి సంబంధించి మీరేమనుకుంటున్నారు? అంటే ఏం జరుగుండొచ్చు? ఏమి జరగలేదండి. జనాలు ఓట్లేసారు. జనం వ్యతిరేకత లేకుండా ఇలాంటిది జరగదు. ఇంతమంది మ్యాసివ్ గా వచ్చి ఓట్లేసారు అన్నప్పుడే ఇంతమంది రారు. అసలు ఓటింగ్ కి వచ్చారంటేనే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నట్లు. ఆ ప్రజలకి వాళ్ళ ఆశలు ఆకాంక్షలు ఒక రకంగా ఉంటే ఈ ప్రభుత్వాలు ఇంకొక రకంగా ఉన్నాయి అనేది క్లారిటీగా వచ్చేసింది. కానీ మాజీ ముఖ్యమంత్రి చెప్పేది ఏంటంటే, నేను తీసుకున్నంత సీరియస్ గా మేనిఫెస్టోని ఎవరు తీసుకుని ఉండరు, నేను చేసిన పథకాలు ఎవరు చేసి ఉండరు, అయినా కూడా మనకు ఓట్ బ్యాంక్ తగ్గింది అంటే అర్థం ఏంటనేది ఆయన మేనిఫెస్టోలో నేను చెప్పింది చెప్పినట్టు చేశానని చెప్తున్నాడు. ఆయన చెప్పింది దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. చేశాడా? చెప్పండి. పెన్షన్ 4,000 ఇస్తానని చెప్పి 3,000 ఇస్తానని చెప్పాడు. ఏం చెప్పాడు? దానికి బ్యాంక్ వాళ్ళు పెట్టినట్టు షరతులు వర్తిస్తాయి అన్నట్లు నేను ఇస్తానన్నాను కానీ 3,000 ఎప్పటి నుంచి ఇస్తాననేది చెప్పానా అన్నాడు. అది చాలా చీటింగ్ గా ఫీల్ అయ్యారు. చాలా బ్లఫ్ అనమాట. అది ఎంత చీటింగ్ అంటే, మరి ఇంత మోసం చేస్తాడా మనని? మనం ఎంత పేదోళం అయితే చెప్తున్నారు. మళ్ళీ పైగా పేదోళ్ళకి నేను ఇస్తున్నా ఒక పాట, ఆ పాట జగన్మోహన్ రెడ్డిని ఓడించింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నాడు? మా డబ్బులు పంపిస్తున్నాడు. నేను అదే చెప్తా. నేనేమన్నా ఆయన ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి పెట్టాడా? చాలా ఉన్నాయి కదా డబ్బులు. ఏమైనా పెట్టాడా? రూపాయి ముఖ్యమంత్రిని అన్నాడు. రూపాయి ముఖ్యమంత్రికి ఇన్ని విలాసాలు ఎక్కడి నుంచి వస్తాయి? మరి ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు తాడేపల్లి నుంచి తెనాలికి హెలికాప్టర్లో ఎందుకు వెళ్ళావు? హెలికాప్టర్లో ఎందుకు వెళ్ళావు? చెప్పాలి కదా సమాధానం. ఏమి కారులో వెళ్తే గంటలో వెళ్ళిపోతుంది. తాడేపల్లి నుంచి తెనాలికి గంట ప్రయాణం. కరెక్ట్ గా గంట సేపు నువ్వు ప్రయాణం చేయలేకపోయావు అని అంటే అసలు నువ్వేం చూపించదలుచుకున్నావు అంటే, మీరు నాకు ఓట్లేసి నన్ను గెలిపిస్తే నేను ఎంత సుఖంగా ఉన్నానో, ఎంత భోగాలు అనిపిస్తున్నానో చూడండి అని చెప్పావు నువ్వు. మరి వాళ్ళకి మండదా? రాజధాని లేకుండా చేసావు. ఇప్పుడు ఎవరన్నా అడగండి ఏపీకి రాజధాని ఏది అంటే ఇప్పుడు చెప్తారు అమరావతి అని. నెల క్రితం అమరావతి అని చెప్తారు ఎవరన్నా? లేదు. మరి పోలవరం ఎక్కడిదక్కడ అలా స్టాండ్ స్టిల్ పొజిషన్ లో పెట్టేసావు, స్టాటస్ కోలో పెట్టేసావు దాన్ని. మరి ఏంటి ఇప్పుడు అది కరెక్ట్ గా చంద్రబాబు నాయుడు చేసినంత వర్క్ కనుక నువ్వు ఆ రోజు నుంచి చేసి ఉంటే 22 కల్లా కంప్లీట్ అయ్యి ఉండేది, లేదంటే 23 కంప్లీట్ అయ్యేది, లేదంటే 24 కంప్లీట్ అయ్యేది. ఇప్పుడు చూడు అసలు ఎందుకు నువ్వు అసలు పోలవరం అనేది ఎందుకు మొదలెట్టినట్టు? ఈ లెక్కన అదే నీళ్ళు వస్తాయనే కదా. మనం అసలు రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా పోలవరం ప్రాజెక్టు ఇస్తున్నాము ఆంధ్రప్రదేశ్ కు నష్టం లేకుండా అని చెప్పారు. 10 ఏళ్ళు అయింది. ఏది పోలవరం? ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. సో వీటన్నిటికీ కూడా వ్యతిరేకం వచ్చి ఖచ్చితంగా వ్యతిరేకత వచ్చింది కాబట్టే వాళ్ళు ఓట్లు వేయలేదండి. అది అర్థం చేసుకోవాలి ఆయన. ఇంకోటి ఇప్పుడు ఋషికొండ విషయంలో 500 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టారు. వీళ్ళు ఏమంటారంటే అది ప్రజల కోసం కట్టింది, అది మా సొంతది కాదని వీళ్ళు అంటారు. ఇంకోటి అంటే కొడాలి నాని గారు చెప్పేది ఏంటంటే, ఆ చీప్ గా వాటి గురించి మేము ఇది అవ్వడం అయితే, మీ కుర్చీలు ఎంత పడతాయో మీ లెక్క ఎంత చెప్పండి నేను ఇచ్చేస్తాను ఆయన అంటున్నాడు. అంటే ఎలా చూడాలి దీన్ని? అంటే ఇప్పుడు తాడేపల్లిలో సామాన్ గురించి ఆయన మాట్లాడుతున్నారు. డబ్బులు ఎంతో ఇచ్చే కాడికి అసలు ఎందుకు వాళ్ళ సామాన్లు వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది, నువ్వు డబ్బులు ఇచ్చేది ఏంటి మళ్ళీ మధ్యలో?
అంతే. 5 కోట్లు పెట్టి ఫర్నిచర్ చేశారు ఉమ్, తాడేపల్లి ప్యాలెస్ కి. అసలు 5 కోట్ల ఫర్నిచర్ ఏం అవసరం ఉంటుందండి? నీ డబ్బులతో నువ్వు ప్యాలెస్ కట్టుకుంటే నువ్వు ఫర్నిచర్ కూడా చేసుకోవచ్చుగా. అంత మనగాడివి అయితే ఇప్పుడు ఇచ్చేస్తా అంటావు ఎందుకు? ఉమ్, సరే, తాడేపల్లి సోక్ ఇలా ఉండగా మీ కర్మగాలో లేకపోతే ఏమో తెలియదు కానీ ఋషికొండది బయటకు వచ్చింది. అవును. ఋషికొండలోది దానికి కూడా ఏం చెప్తున్నారు, ప్రభుత్వం ఎట్లా కావాలంటే అట్లా వాడుకోవచ్చు కదా అని చెప్పారు. ఉమ్, ప్రభుత్వం ఎట్లా వాడుకోవాలి అంటే 24 లక్షలు పెట్టి నువ్వు బాత్టబ్ పెట్టి ఎవరి కోసం? ఉమ్, అవును. 24 లక్షల కంటే 24 లక్షలకి బాత్ డబ్బు పెట్టారు అంటే అది ఫిక్స్ చేయడానికి ఇంకెంత ఖర్చు అవుతుంది? నువ్వు ఖరీదైన వస్తువులు ఫిక్స్ చేయాలంటే ఖరీదు ఎక్కువే ఉంటుంది. అవును. 30 లక్షలు వేసుకోండి. నేను సింపుల్ లెక్క చెప్తున్నా. 30 లక్షలకి వడ్డీ ఎంత? ఉమ్, ₹2 రెండు బ్యాంక్ వడ్డీ వేసుకోండి రూపాయి. ఉమ్, 30 లక్షలకి 30,000 అవును. సంవత్సరానికి ఎంత అండి? అదే ఒక్క బాత డబ్బు మీద ఇంత నష్టం జరుగుతుంది. ఆల్రెడీ అసలు అక్కడ ఋషికొండ 25 కోట్లు సంవత్సరానికి ఆదాయం వచ్చేది టూరిజం డిపార్ట్మెంట్ కి. దాన్ని ఎందుకు చెడగొట్టారు అసలు? అవన్నీ ఎందుకు పడగొట్టాల్సిన అవసరం వచ్చింది? అది చెప్పాలి ఫస్ట్. అది చెప్పాలి ఫస్ట్. అసలు నువ్వు అది ఎందుకు పగలగొట్టావు? బాగున్న దాన్ని అంటే విధ్వంసమే నీ లక్ష్యమా? ఆ రోజు ప్రజావేదిక కోల్చినప్పుడు ఎవ్వరూ మాట్లాడలేదు కాబట్టి, మోడీతో సహా మాట్లాడలేదు కాబట్టి ఇంత కాళ్ళు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డికి. నేను మోడీని జగన్మోహన్ రెడ్డిని విడివిడిగా చూడట్లేదండి. మోడీ సహాయ సహకారాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి ఇంత సాహసాలు అయితే చెయ్యడు. మాట్లాడుతున్నారు కదా మరి మరి 5 ఏళ్ళు ఏం గాడిదలు కాసారా? గుట్టుకురాలు పడుకోమేరా? లిక్కర్ స్కామ్ అంటున్నారు. ఈ 5 ఏళ్ళు ఏం చేశారు మీరు? ఇంకా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడారు కనీసం. మీరు నేను మాట్లాడాం. బీజేపీ వాళ్ళే కదా మాట్లాడింది. మీరు ఎందుకు మాట్లాడలేదు? మీకు 22 సీట్లు ఎవరు చెయ్యెత్తితే వాళ్ళు ఏం చేసినా ఒప్పుకుంటారా? అంతే కదా. అంతే మరి. అప్పుడు వాళ్ళే కదా అధికారంలో ఉన్నది కూడా వాళ్ళే. ఇప్పుడు బీహార్ లో చూడండి, వారం 10 రోజుల్లో 3 వంతెనలు కూలిపోయినాయి. ఇది కడుతూ ఉన్న వంతెనలు కూలిపోయినాయి. మరి ఏమన్నా అనమానండి నితీష్ ని? వెంటనే మోడీ పడిపోతాడు. మీ పదవి కోసం, మీ కుర్చీ కోసం ఆడే ఆటల్లో ప్రజలను పావులను చేస్తుంది. ఎలా ఉంటే అటు, ఎటుంటే అటు అంతే. అంటే వాస్తవంగా ఇప్పుడు అంటే ఏపీ పొలిటికల్ లో ఏమన్నా చేంజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే డెవలప్మెంట్. ఇప్పుడు వీళ్ళు చెప్పింది అదే కదా, ప్రధానంగా చేంజ్ వస్తుంది, చేంజ్ తీసుకొస్తా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు డే 1 నుంచినే, అంటే ఛార్జ్ తీసుకోక ముందు నుంచినే మొదలెట్టేశాడు. ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక తాపత్రయం అయితే కనపడుతుంది. ఆయన వ్యక్తిగత ప్రతిష్ట కోసమైనా చేస్తాడు. ప్రజల కోసం చేయాలనుకున్నాడా లేదా అనేది కాసేపు పక్కన పెట్టి, ఐఎమ్ ఏ గుడ్ అడ్మినిస్ట్రేటర్, నాకు మంచి ప్లానింగ్ ఉంది, నాకు మంచి విజన్ ఉంది, విజన్ 2020 చేసి హైదరాబాద్ డెవలప్ చేశాను, విజన్ 2047 పెట్టి ఆంధ్రాని బాగు చేస్తాను అంటున్నాడు. అతను ఒకసారి సక్సెస్ అయ్యి ఉన్నాడు కాబట్టి చేయగలడు అని నమ్ముతారు ఎవరైనా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అవకాశం ఇచ్చారు. ఎందుకంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అన్ని లక్షల కోట్లు సంపాదించాడు కదా జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రం కోసం ఎందుకు చేయడు అనుకుని అతనికి కూడా అవకాశం ఇచ్చారు. అతను ఏమి చేయడని అర్థమైపోయింది. ఇప్పుడు చంద్రబాబు చేస్తాడని చూద్దాము. ఇప్పుడు ఇవాళే వచ్చింది, అంత వారం రోజులు కూడా కాలేదు, 20 రోజులు. అంటే గెలిచి 20 రోజులు, అధికారం తీసుకుని 4 రోజులే కదా. ఈ 4-5 రోజుల్లో మనం ఆశించడం అనేది అంటే పొయ్యలిగించకుండానే అన్నం వండలేదు అని నిందేసినట్టు ఉంటది. కానీ ప్యాలెస్ల విషయం అండి, ఈ రోజు కూడా ఇల్లీగల్ భవనాలు ఎక్కువ కట్టేశారు వైసీపీ వాళ్ళు. అంటే ఏం లేదండి, వాటిని శుభ్రంగా ఏం చేయాలి అంటే సింపుల్ గా వాటిని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి వాటిలో. అంతే. అది 30 ఏళ్ల లీజ్ తీసుకున్నాడు. ఈ 30 ఏళ్ల పిచ్చి పెట్టింది జగన్మోహన్ రెడ్డికి. ఆ 30 ఏళ్ల పిచ్చి ఓడిపోవడంతో వదిలింది అనుకున్నాం. అంటే కన్ఫర్మ్ గా 30 ఏళ్ళు ఇక్కడ ఉంటానని, 30 ఇయర్స్ ఇండస్ట్రీ లాగా ఫీల్ అయిపోయాడు. ఫీల్ అయిపోయి ఇవన్నీ కట్టుకున్నాడు. ఇప్పుడు వీటన్నిటిని ప్రభుత్వము స్వాధీనం చేసుకొని గవర్నమెంట్ ఆఫీసులకు ఇచ్చేయాల్సిందే. స్థలం ప్రభుత్వంది, కట్టింది వైసీపీ డబ్బులు అంటున్నారు. వైసీపీ కానీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎలక్ట్రల్ బాండ్స్ అమ్మితేనే వచ్చినాయి ఆ డబ్బులన్నీ. అంటే అవన్నీ ప్రజల డబ్బులే. ఇప్పుడు వ్యాపారస్తులు ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నారండి, వ్యాపారస్తులకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రజల దగ్గర నుంచే వచ్చినాయి. ప్రజల దగ్గర నుంచి వచ్చినాయి. వాళ్ళు ప్రజల్ని ట్యాక్స్ అలా కాదు, వాళ్ళు వ్యాపారాల్లో లాభాలు గణించబట్టి వాళ్ళకి డబ్బులు వచ్చినాయి. లాభాలు ఎవరి మీద వచ్చినాయి? ప్రజల మీద వచ్చినాయి. అంటే ఇది ప్రజల మనీయే, లేకపోతే వాళ్ళకి అక్కడ అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకని వాళ్ళ సంపాదించారు.
సంపాదించిన డబ్బులతో మళ్ళీ డబ్బుతోటి డబ్బును సంపాదిద్దాము అని చెప్పి వాళ్ళు ఈ పొలిటికల్ లీడర్స్ కి దగ్గర నుంచి ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నారు. అంటే మళ్ళీ సంపాదిద్దామనే డబ్బుతోటి డబ్బుతోటి ఎలా సంపాదించాలి అనేది వాళ్ళు ఎస్టిమేషన్ వేసేసుకుని కొన్నారు. ఆ డబ్బులు తోటి వీళ్ళేమో వాటిని అంటే కొన్ని స్థలాలు కూడా తాకట్టు పెట్టడానికి ట్రై చేశారు. వాళ్ళు చాలా చేశారండి. సాక్షాత్తు సెక్రటేరియట్ ని తాకట్టు పెట్టాలని చూశారు. అదేంటి అంటే కొడాలి నాని ఏమన్నాడు, ఏ పెడితే తప్పేంటి అన్నాడు. మా వాడు పెట్టాలనుకోవట్లేదని చెప్పాల, పెడితే తప్పేంటి అన్నాడు. సరే ఏది ఏం మాట్లాడినా ఇవాళ వాళ్ళు ఎవరు మాట్లాడడానికి లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి అంటే ఈ పరిస్థితుల్లో ఆ భవనాలన్నింటినీ ప్రభుత్వం టేక్ ఓవర్ చేసేసి అవి స్థలం ప్రభుత్వ స్థలం కాబట్టి ప్రభుత్వ ఆఫీసులు చేస్తే అయిపోతుంది సింపుల్ గా. రుషికొండది ఎట్లాగో ప్రభుత్వాన్ని అంటున్నారు కదా, టూరిజం డిపార్ట్మెంట్ అప్పచెప్పేసేస్తే అయిపోతుంది. అవి ఎలాగో ల్యాండ్ గవర్నమెంట్దే, డబ్బులు గవర్నమెంట్ కాదు. ఆయన విలాస పురుషులాగా ఉందాం అనుకున్నాడు కానీ అది కాస్త డామేజ్ కదా అర్థం జరిగింది. ఏది ఏమైనా ఇవన్నీ ప్రభుత్వ ఆస్తులండి, ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే. అల్టిమేట్ గా ప్రభుత్వం ఆస్తులు అంటే ప్రజలది ఆస్తి.